జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు మన గ్రామీణ వంట నీళ్ళచారు, ఎండు మిరపకాయలు, ఇంకో ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసి దంచుతున్నా. చూడండి, ఇవి మొత్తం వేసి మెత్తగా దంచాలి. మెత్తగా కరివేపాకు అయితే న్యాచురల్ అనమాట, అంటే ఇవి మా పెరట్లోదే. చూడండి ఎంత కమ్మటి సుగంధమైన వాసన వస్తుంది. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. మరింత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసినాక మొత్తం వేస్తున్నా. చూడండి, మరింత వేసుకోవాలి. మరింత కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసి ఎల్లిపాయలు కూడా మరిన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకొని ఆల్రెడీ ఇందులో ఉప్పు, జీలకర్ర వేసా. ఇంకా దంచుతున్నా. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని పూర్వం పల్లెటూరులో, అంటే ఇప్పుడు ఇది మా ఊరు పల్లెటూరేలే, పూర్వం పల్లెటూర్లలో ఇది చేసేవాళ్ళు. నీళ్ళచారు చేసుకొని కొంచెం బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఆరోగ్యం ఎట్లా ఉంటుందంటే మంచిగా ఆకలిద్ది, అజీర్ణం అంతా శుభ్రంగా తగ్గిపోయిద్ది. చూడండి దంచుతున్నా కదా, ఇక దంచుతున్నా. అట్లనే ఉత్త నీళ్ళను ఇందులో కొంచెం పసుపు వేసి చింతపండు వేసి ఇక మరుగుతుంది. ఇది మరిగి 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 బాగా చిక్కగయ్యేలోపు ఇది దంచి ఇది అందులో వేస్తే మొత్తం కలిసి ఇంకా బాగా మెత్తగా చిక్కగా దంచి అందులో వేసానంటే శుభ్రంగా మొత్తం ఉడికి దీని యొక్క రసం, ఈ యొక్క పోషక విలువలు మొత్తం కూడా చారులు వచ్చేసి బాగా చిక్కగా ఉంటుంది. తింటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకుని కూడా తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరంగా ఉంటుంది. అజీర్తి కూడా తగ్గిద్ది. పురాతనమైన నీళ్ళ చారు వంట, గ్రామీణ వంట. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఖచ్చితంగా నా వీడియోని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా చూడండి నీళ్ళ చారు ఎలా చేస్తున్నారు ఏంటనేది చూడండి. కావాలనుకుంటే ప్రయత్నం చేయండి. ఇట్లు మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. ఆఖరిలో నా మాట, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.